లాస్ట్ వీడియోలో ఇండెక్స్ మోడ్యులేషన్ అంటే ఏందో చూసుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి పవర్ రిలేషన్స్ ఇన్ ఏఎం వేవ్స్ అని చూసుకున్నాం. ఏఎం అంటే ఏంది? యాంప్లిట్యూడ్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్. ఏ అంటే యాంప్లిట్యూడ్, ఎం అంటే మెసేజ్ అని. దాని యొక్క పవర్ రిలేషన్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. పవర్ రిలేషన్ అంటే ఏంది? పీటీ అంటే టోటల్ పవర్ ఈక్వల్ టు పీసీ అంటే పవర్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్ ప్లస్ పిఎల్సిబి అంటే ఎల్ అంటే లో సైడెడ్ బాండ్, ఇక్కడ వచ్చేసి అప్పర్ సైడెడ్ బ్యాండ్ అనమాట. ఇది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ టోటల్ పవర్ అనేది మనం ఈ ఈక్వేషన్ ఎందుకు తీసుకున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకుంటే మనకు మెసేజ్ సిగ్నల్కి అనేది ఎలా ఉంటుంది, దాని యొక్క యాంప్లిట్యూడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సేమ్ హైట్ ఉండదు, యాంప్లిట్యూడ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అదే మనకు క్యారియర్ సిగ్నల్కి అయితే దాని యొక్క యాంప్లిట్యూడ్ అనేది వేరీ అవ్వదు, సేమ్ యాంప్లిట్యూడ్తో ఆ వేవ్ అనేది ఉంటుంది. అదే మనకు ఇంకా మాడ్యులేటెడ్ సిగ్నల్ అంటే మాడ్యులేటెడ్ సిగ్నల్కి 2 ఉంటాయి కదా, ఒకటి క్యారియర్ సిగ్నల్, ఇంకొకటి వచ్చేసి యాంప్లిట్యూడ్ సిగ్నల్. ఈ రెండు దాంట్లోనే అంటే ఇది యాంప్లిట్యూడ్ వచ్చేసి వేరే అవుతుంది కాబట్టి ఇది తీసేస్తాం. అందుకు ఈ రెండు ప్లస్ చేస్తేనే మనకు పవర్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు అందుకని క్యారియర్ సిగ్నల్, మాడ్యులేటెడ్ సిగ్నల్ అని తీసుకున్నాం. మాడ్యులేటెడ్ సిగ్నల్ అంటే ఏంది? ఇలా ఉంటుంది. ఒక సైడ్ క్యారియర్ సిగ్నల్, ఇది ఎల్ఎస్బి, ఇది యూఎస్బి అప్పర్ సైడెడ్ బ్యాండ్, ఇక్కడ కూడా ఎల్ఎస్బి యూఎస్బి ఇలా ఉండదన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ వేవ్స్ అనేవి మీకు పెన్సిల్స్ డ్రా చేసిన చూడండి. ఇక్కడ ఎలా ఉంటుంది, ఇది వచ్చేసి లో సైడెడ్ బ్యాండ్, అప్పర్ సైడెడ్ బ్యాండ్, ఇది కూడా సేమ్ అనమాట. ఎందుకంటే మాడ్యులేటెడ్ సిగ్నల్ అంటే ఏంది? క్యారియర్ సిగ్నల్ ప్లస్ మెసేజ్ సిగ్నల్ అంటే రెండు ఉంటాయి కదా, అందుకు ఎల్ఎస్బి పవర్ ఆఫ్ ఎల్ఎస్బి ప్లస్ పవర్ ఆఫ్ యూఎస్బి, ఇదే టోటల్ పవర్ అనమాట. ఇప్పుడు మనము ఈ ఈక్వేషన్ అనేది మనం సాల్వ్ చేయాలంటే పిఎస్సి అంటే ఏందో మనం చూడాలి. పిఎస్సి అంటే చూడండి, ఇక్కడ క్యారియర్ పవర్ ఈక్వల్ టు మనకు నార్మల్గా పి ఈక్వల్ టు పవర్కి ఫార్ములా అయింది I²R కదా, పి ఈక్వల్ టు I²R కాబట్టి మనకు నార్మల్గా అయితే ఓమ్స్ లా ప్రకారం ఏంది? ఓమ్స్ లా నుంచి V ఈక్వల్ టు IR కదా మనకు ఫార్ములా. అదే మనకు I కావాలంటే ఏంది? ఈ పైన ఉండే R అనేది కిందికి వస్తుంది, I ఈక్వల్ టు V/R ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే P ఈక్వల్ టు మనకి ఏంది ఫార్ములా? I²R కదా. I² అంటే V/R, I ప్లేస్లో ఎంత? V/R హోల్² ఇంటూ R. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, V అనేది ఏంటంటే ఇక్కడ యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్. ఇది ఇక్కడ V అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ ద క్యారియర్ సిగ్నల్. ఇప్పుడు మనం చేసేది క్యారియర్ పవర్కే కదా, యాంప్లిట్యూడ్ ఆఫ్ ద క్యారియర్ సిగ్నల్ని ఈ V ఇండికేట్ చేస్తుంది అనమాట. అందుకనే AC యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్. ఏ అంటే యాంప్లిట్యూడ్, C అంటే క్యారియర్. యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్ హోల్², ఇక్కడ R² అంటే ఈ రెండు దాంట్లో స్క్వేర్ ఇచ్చేసినాం, R² ఇంటూ R². ఇక్కడ R క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏం మిగులుతుంది? AC²/R అని మిగులుతుంది. ఇది వచ్చేసి మనకు పవర్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్ వచ్చేసి AC²/R. నెక్స్ట్ కన్సిడర్ RMS రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ కన్సిడర్ చేస్తే అప్పుడు PC ఈక్వల్ టు AC/√2 హోల్² అనమాట. ఇక్కడ √2 అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే √2 కదా, ఎందుకంటే RMS వాల్యూ కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ √2 అని వస్తుంది. AC² ఇక్కడ చూడండి, AC/√2 హోల్² కదా. ఇప్పుడు ఈ దాంట్లో రెండు దాంట్లోకి ఇచ్చేద్దాం, AC²/రూట్కు స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 2 ఉంటుంది R. అప్పుడు ఏమైంది? AC²/2R అనేది అవుతుంది, AC²/2R అని. ఇక్కడ కూడా ఏంది? ఇక్కడ చూసుకుంటే AC²/2R అనేది అయింది. RMS అప్లై చేసినప్పుడు AC²/2R అయింది. ఇది వచ్చేసి పవర్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్. నెక్స్ట్ పవర్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్ అయిన తర్వాత ఈక్వేషన్ ఏం కనుక్కోవాలి మనము? ఎల్ఎస్బి యూఎస్బి కనుక్కోవాలి, పవర్స్ కనుక్కోవాలి. నెక్స్ట్ సైడ్ బ్యాండ్ పవర్స్ చూసుకుంటే పిఎస్ ఈక్వల్ టు పిఎల్ఎస్బి ఈక్వల్ టు పియూఎస్బి అని తీసుకుంటాం, ఎందుకంటే రెండు ఈక్వలే కదా. అప్పుడు దానికి మనకు ఫార్ములా వచ్చేసి యాంప్లిట్యూడ్ ఆఫ్ సైడ్ బాండ్²/R. ఇక్కడ ASB అంటే యాంప్లిట్యూడ్, A అంటే యాంప్లిట్యూడ్, S అంటే సైడెడ్ బ్యాండ్స్ అనమాట. దాని యొక్క ²/R దాన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ పీక్ వాల్యూస్ ఆఫ్ అప్పర్ ఆర్ లో సైడెడ్ బ్యాండ్ అప్పర్ లో సైడెడ్ బ్యాండ్స్ తీసుకుంటే ASB ఈక్వల్ టు మనకు ఫార్ములా వచ్చేసి ASB ఈక్వల్ టు యాంప్లిట్యూడ్ ఆఫ్ సైడెడ్ బ్యాండ్స్ ఈక్వల్ టు MA అంటే ఏంది మనకు? MA అంటే మాడ్యులేషన్ ఇండెక్స్ AC/2 ఇంటూ RMS వాల్యూ. ఇది దేని నుంచి వచ్చిందంటే ఫ్రమ్ సింగిల్ టోన్ ఫ్రీక్వెన్సీ. లాస్ట్ వీడియోలో నేను సింగిల్ టోన్ మాడ్యులేషన్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. సింగిల్ టోన్ మాడ్యులేషన్ నుంచి మనము ఇది అనేది తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే MA AC/2 RMS వాల్యూ తీసుకుంటే RMS వాల్యూ అంటే √2 అనేది తీస్తాం, √2. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈ ఈక్వేషన్ నెంబర్ 2ని తీసుకోబోయి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ RMS వాల్యూ అంటే √2 అనేది చేస్తాం అనమాట. ఇది మనకు ASBకి ఫార్ములా. ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. PS ఈక్వల్ టు ఇక్కడ మనకేంది
ఏ MA ఇంటూ AC బై 2 బై √2 హోల్ స్క్వేర్ బై R. AC ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసిన. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇక్కడ అన్ని దాంట్లో స్క్వేర్లు ఇచ్చేద్దాం. MA స్క్వేర్ ఇంటూ AC స్క్వేర్ బై ఇక్కడ 2 స్క్వేర్ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఇక్కడ MA స్క్వేర్ అనేది ఇచ్చేసిన. నెక్స్ట్ AC స్క్వేర్ అనేది ఇచ్చిన బై 2 స్క్వేర్ అంటే ఎంత 4 బై ఈ రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 2 ఉంటుంది బై R. MA స్క్వేర్ AC స్క్వేర్ బై 8R. ఇవన్నీ ఒకటి రాసాం. 2 4 2 8 8 ఇంటూ R 8R. ఇది వచ్చేసి సైడెడ్ పవర్ వచ్చేసి వాల్యూ వచ్చేసి ఇది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ LSB USB రెండు ఈక్వల్ కదా, ఈ సైడ్ బ్యాండ్ సిగ్నల్స్ రెండు ఈక్వల్. LSB అంతే ఉంటుంది, USB కూడా అంతే ఉంటుంది. లో సైడెడ్ బ్యాండ్ అంతే ఉంటుంది, అప్పర్ సైడెడ్ బ్యాండ్ కూడా సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, మనము MA స్క్వేర్ బై 4 అనేది రాసిన. ఇప్పుడు ఇక్కడ దీన్ని డివైడ్ చేసినాం. దీన్ని ఎలా డివైడ్ చేసినామంటే MA స్క్వేర్ బై 4 ఇంటూ AC స్క్వేర్ బై ఇంకా 4 బై ఇంకేముంటుంది 2 ఉంటుంది, 2R ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మల్టిప్లై చేస్తే 4 2 8 MA స్క్వేర్ ఇంటూ R. ఇప్పుడు చూడండి మల్టిప్లై చేస్తా, MA స్క్వేర్ ఇంటూ AC స్క్వేర్ 4 2 ఎంత 8R. ఇలా మనం అనేది రాస్తాం, మళ్ళీ ఇదే వస్తుంది. ఇలా ఎందుకు చేంజ్ చేసినామంటే మనకి AC స్క్వేర్ బై 2R అంటే ఏంది, పవర్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్ కదా, అది సబ్స్టిట్యూట్ చేసిన. MA స్క్వేర్ బై 4 ఇంటూ PC. ఇది వచ్చేసి పవర్ ఆఫ్ లో సైడెడ్ బ్యాండ్ అండ్ పవర్ ఆఫ్ అప్పర్ సైడెడ్ బ్యాండ్ సిగ్నల్స్కి ఇదనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకు పవర్ ఆఫ్ లో సైడెడ్ బ్యాండ్ వచ్చింది, అప్పర్ సైడెడ్ బ్యాండ్ వచ్చింది. నెక్స్ట్ పవర్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్ 3 వచ్చిన తర్వాత మనకు ఫస్ట్ ఈక్వేషన్లో మనము ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాం. మనం ఫస్ట్ ఈక్వేషన్ ఏంది, మనకి ఇది కదా ఫస్ట్ ఈక్వేషన్. దీంట్లో PC PLSB ప్లస్ PUSB అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంకా దీంతో ఈ వీడియో అనేది క్లోజ్ చేసుకుందాం. ఇక్కడ PT ఈక్వల్ టు మనకు PC అనేది ఎంత వచ్చింది, AC స్క్వేర్ బై 2R వచ్చింది. ప్లస్ నెక్స్ట్ LSB USB ఎంత వచ్చింది, MA స్క్వేర్ బై 4 ఇంటూ PC. ఇక్కడ MA అంటే మాడ్యులేషన్ ఇండెక్స్ అనమాట. ప్లస్ ఇక్కడ మళ్ళీ USB అంటే ఎంత, MA స్క్వేర్ బై 4 ఇంటూ PC. నెక్స్ట్ ఈ రెండు దాంట్లో చూడండి, ఇప్పుడు ఎంత దాని బదులు ఏం రాసుకోవచ్చు మనము, ఇక్కడ రాసినాం కదా AC స్క్వేర్ బై 2R అంటే మనం PC అని రాసుకున్నాం. ఇక్కడ కూడా PC అని రాసుకున్నాం. PC ప్లస్ ఇక్కడ చూడండి మనకు మామూలుగా అయితే ఇక్కడ x ప్లస్ x ఏమైంది 2x అనేది అవుతుంది కదా. ఇది కూడా మనం x అనుకుంటే ఇది x అనుకుంటే రెండు సేమ్ ఉన్నాయి కదా, అప్పుడు 2x అయింది. 2 ఇంటూ x అంటే ఏంది, MA స్క్వేర్ బై 4 ఇంటూ PC. 2 1 జా 2 2 జా, అప్పుడు ఏమైంది PC ప్లస్ MA స్క్వేర్ బై 2 ఇంటూ PC. ఇప్పుడు ఈ రెండు దాంట్లో ఏంది, PC అనేది కామన్. PC కామన్ తీస్తే ఇక్కడ PC కామన్ తీస్తే ఇంకేం లేదు కాబట్టి 1 ఉంటుంది. ప్లస్ ఇక్కడ కూడా PC కామన్ తీస్తే ఇంకా PC కామన్ తీస్తే ఇక్కడ ఏముంది, MA స్క్వేర్ బై 2 అనేది ఉంటుంది. హియర్ MA అంటే MA ఈక్వల్ టు 1 అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. మాడ్యులేషన్ ఇండెక్స్ ఈక్వల్ టు 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 1/2 ప్లస్ 1 1/2 ప్లస్ 1 ఎంత 1 ప్లస్ 1/2 ఎంత, ఇక్కడ LCM వచ్చేసి 2ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి 2 ప్లస్ 1 అప్పుడు ఏమైంది 3/2. 3/2 అంటే 1.5 PC అంటే టోటల్ పవర్ వచ్చేసి 1.5 పవర్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్ అనమాట. దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ అబౌట్ పవర్ రిలేషన్ ఇన్ AM వేవ్స్. ఇది వచ్చేసి పవర్ రిలేషన్ యొక్క ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ చూసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.